మీరు ఇప్పటిదాకా చాలా రకాల బాబాలను చూసుంటారు. చేతులు విభూతి రప్పించడం, నోట్లోని శివలింగాలు తీయడం, ఇలాంటి చాలా రకాల బాబాలను అయితే చూస్తుంటారు. కానీ ఎప్పుడైనా బుల్లెట్ బాబా గురించి విన్నారా? ఒక బైక్, ఒక యాక్సిడెంట్, ఒక రాత్రిలోనే దేవుడి కింద మారిన ఒక యువకుడి కథ. ఈ ఇన్సిడెంట్ 1988లో రాజస్థాన్లో పాలి జిల్లాలో జరిగింది. ఓం సింగ్ రాథోడ్ అనే ఒక వ్యక్తి ఎప్పుడులాగే తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వేసుకుని రాత్రిలో అప్పుడు వెళ్తున్నాడు. అప్పుడు ఒక టర్నింగ్ దగ్గర చెట్టుకు గుద్దుకుని చనిపోయాడు. తర్వాత పోలీసులు వచ్చారు. ఆ బైక్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఫ్యూయల్ ట్యాంక్ అంతా ఖాళీ చేసి లాక్ చేసి ఉంచారు. తర్వాత రోజు పోలీస్ స్టేషన్లో ఆ బండి లేదు. వాళ్ళందరూ అది ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళారు. తీరా చూస్తే అది వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉంది. ఎవరో దొంగతనం చేసి ఉంటారని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ బండిని పెట్టారు. తర్వాత ప్రతిరోజు కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళు బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ బండి వెళ్ళి చెట్టు దగ్గర ఉండడం. ఈ వార్త ఊరంతా పాకింది. ఆ బండిని తీసుకెళ్లి అక్కడే పెట్టాలని, లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయని ఇష్టం వచ్చిన పుకార్లన్నీ లేచినాయి. తర్వాత ఆ ఊరి ప్రజలందరూ కూడా అక్కడ బండి ఉంటేనే యాక్సిడెంట్లు అవ్వని నమ్మి అక్కడ గుడి కట్టించి ప్రసాదాలు పెట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ యాక్సిడెంట్ స్పాట్ వచ్చేసరికి దేవాలయంగా మారింది. ఇంకా బుల్లెట్ బాబా మందిర్ కింద అది మారింది. కానీ ఇక్కడ దేవుణ్ణి బైక్ రూపంలో పూజిస్తారు. కొత్తగా వెహికల్ కొనుక్కున్న వాళ్ళు, లారీ డ్రైవర్స్ రోజు ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు. ఇది విచిత్రంగా ఉన్న అక్కడ వాళ్ళ నమ్మకం.